మ్యారేజ్ టైమ్ ఆఫ్ ఈవెంట్స్కి నేను ఒక 2 ర్యాండమ్ చార్ట్స్ తీసుకున్నాను. ఇదొక చాలా టఫ్ చార్ట్. చూసినట్లయితే మూన్ అండ్ సాటర్న్ అంటే మనసు అండ్ కర్మకారక రెండు కూడా రాహుకేతు యాక్సిస్లో ఇరుక్కున్నాయి. వెరీ టఫ్ చార్ట్. మూన్ ఏమో 11th హౌస్లో ఉన్నాడు, సాటర్న్ ఏమో 5th హౌస్లో ఉన్నాడు. చరిత్రలోకి వచ్చేసరికి క్లియర్గా మూన్ 10th హౌస్ను, సాటర్న్ ఏమో 4th హౌస్లోనే ఉన్నాడు. ఈ 4-10 ఎప్పుడైతే మ్యారేజ్ యాక్సిస్లోని ఉంటుందో డెఫినెట్గా దెర్ ఈజ్ ఏ డిలే. ఆల్రెడీ సాటర్న్ డిలేకి కారకుడు. ఇందులో ఇంకా హెవీ డిలే అనేది మనకి కనిపిస్తున్నది. ఫిమేల్ చార్ట్. ఏజ్ ఎట్ మ్యారేజ్ 32 years 11 months. సో ఇది 33rd ఇయర్లో మ్యారేజ్ అయిందని తీసుకుంటాము. ఇది బిఎన్ఎన్ టెక్నిక్లోని నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చార్ట్లో హూ ఈజ్ స్టాపింగ్ ద మ్యారేజ్ అంటే ద పర్సన్ హెర్ సెల్ఫ్ ఈజ్ స్టాపింగ్ ద మ్యారేజ్. రీజన్ ఏంటంటే జీవా జూపిటర్ రెట్రో మోడ్లో ఉన్నాడు. ఆయన 0 to 12 years వెనక రాశి నుంచి ఆపరేట్ చేస్తాడు. అండ్ 13 to 25 years ఇక్కడి నుంచి ఆపరేట్ చేసేటప్పుడు మార్స్ కంపల్సరీగా జూపిటర్కి ట్రైన్లో ఉన్నప్పుడే మ్యారేజ్ అనేది ఫ్రక్టిఫై అవుతుంది. సో ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు ఏజ్ 25 నుంచి 36 yearsకి బ్యాక్ రాశి నుంచి ఆపరేట్ చేసినప్పుడు మార్స్ ట్రైన్లోకి వచ్చి మ్యారేజ్కి కన్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మార్స్ లగ్నం నుంచి 3rd హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇది ఫీమేల్ చార్ట్ కాబట్టి హస్బెండ్ అనేది ఖచ్చితంగా ఈ అమ్మాయి తాలూకా 100% అగ్రిమెంట్తోనే, అంటే నాంచడం కానీ తేల్చడం కానీ అన్నీ కూడా ఈ అమ్మాయి చేతిలోనే ఉంది. ఎందుకు నాంచడం తెలుసు కదా. మూన్ రాహు అంటేనే ఫస్టే అనుమానం. సాటర్న్ కేతు అంటే ఎవరిని నమ్మకపోవడం. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్స్. సో ఈయన మూన్ చేతిలో ఒక ఆటం బాంబు, సాటర్న్ చేతిలో హైడ్రోజన్ బాంబు ఉన్నాయి. సో ఈ రెండు కూడా మంచి గట్టి అపోజిషన్లో ఉన్నాయి. కాబట్టి పర్సన్ తాలూకా నేచర్ ఏంటి అంటే చాలా అనుమానం అన్నమాట. అనుమానం, కాన్ఫిడెన్స్ లేకపోవడం అండ్ ఆల్సో డౌట్స్, హెవీ డౌట్స్. మామూలుగా మ్యారేజ్ అంటే భయాలు ఉంటాయి, కానీ ఈ చార్ట్లో ఇది వెరీ వెరీ టఫ్ చార్ట్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్. ఇటు మూన్ ఏమో 6th లార్డ్ అయిపోయాడు, సాటర్న్ ఏమో 12th లార్డ్. లగ్నాధిపతి అయినా సరే 12th లార్డ్ అయిపోయాడు. పైగా ఇంకా ఇక్కడేమో రాహు, ఇక్కడేమో కేతు. కాబట్టి 4 కూడా టఫ్ గైస్ అనమాట. డి అంటే డి. ఈ అపోజిషన్ పడిపోయింది. చాలా క్లీన్ అండ్ నీట్, డిగ్రీ వైజ్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది. హైలీ ఇండెసిసివ్ అనేది ఇక్కడ తెలుస్తుంది. భృగుచక్ర పద్ధతిలోని మనం కాలపురుష కుండలి నుంచి చార్ట్ తీసుకొని ఇక్కడ 1st year, మళ్ళీ 13th year, మళ్ళీ 25th year తీసుకున్నట్లయితే 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 33rd year ఇక్కడకు వచ్చింది. అండ్ యూ కెన్ సీ అదే ఏజ్లోని అక్కడ నడుస్తున్నది ఏంటి ప్లానెట్స్ అంటే మూన్ దశ, అంతర్దశ కూడా మూన్ కేతు, సాటర్న్ రాహు, అవి రెండు కూడా యాక్సిస్లో ఉన్నాయి. ప్లస్ మూన్ ఈజ్ అగైన్ కేతు, రాహు ఈజ్ కేతు, అండ్ సాటర్న్ ఈజ్ రాహు, కేతు ఈజ్ రాహు. కాబట్టి చాలా బలంగా నోడ్స్ ఆపరేట్ అవుతున్నాయి అక్కడ. ఇంకా ప్లానెట్స్ మూన్ అండ్ సాటర్న్ వాటి తాలూకా దశ, అంతర్దశలో వాటి తాలూకా నక్షత్రాధిపతులు మ్యారేజ్ని స్ట్రాంగ్గా డెలివర్ చేసాయి. అక్కడ ప్రోగ్రెస్ అదే రెట్రో జూపిటర్ కూడా మనం చూసాం కదా, ఇక్కడికి వచ్చి కూర్చుంది ఆ పీరియడ్లోనే. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ 33rd yearలో మ్యారేజ్ అనేది ఫ్రక్టిఫై అయింది. క్లియర్గా దశ అంతర్దశల తాలూకా గేట్లు ఎత్తేసాయి. చార్టు ఎప్పుడైతే మూన్ మహాదశ, సాటర్న్ అంతర్దశలో ప్రవేశించిందో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి, ఒకళ్ళనొకళ్ళు డిస్ట్రాయ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే చార్ట్లో మనకి బ్యాడ్ ప్లానెట్స్, ఒక ప్లానెట్ 2 బ్యాడ్ ప్లానెట్స్తో ఎఫ్లిక్ట్ అయితే, అంటే ఇప్పుడు సాటర్న్ కేతు యాక్సిస్లో మూన్ పడ్డాడు. అలాగే మూన్ ఏమో రాహుతోని సాటర్న్తోని ఎఫ్లిక్ట్ అయ్యాడు. సాటర్న్ ఏమో ఇక్కడ రాహుతోని, కేతుతోని, మూన్తోని ఎఫ్లిక్ట్ అయ్యాడు, అంటే 6th లార్డ్ కాబట్టి. బిఎన్ఎన్లో రాహు కేతు యాక్సిస్లోకి ఎప్పుడైతే వస్తారో ఈ ప్లానెట్స్, ఈ రెండు కూడా మొత్తం 4 ఇక్కడ బ్యాడ్ గైస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే 4 బ్యాడ్ గైస్ ఉంటాయో ఈ 4 కూడా మళ్ళీ 2 అయ్యాయి. సో వీళ్ళిద్దరూ రాహుకేతు మధ్యలోని ఇది తేల్చుకుంటున్నారు. ఇది ఇద్దరు యుద్ధంలోని కూడా ఎవరు కూడా ఎవరిని హార్మ్లెస్గా
అందరినీ హార్మ్లెస్గా వదిలేస్తారు. 6th లార్డ్ 12th లార్డ్ కాబట్టి విపరీతమైన స్ట్రగుల్, విపరీతమైనటువంటి ప్రాబ్లమాటిక్ మైండ్ సెట్లో నుంచి కూడా చాలా ఈజీగానే, అంటే ఈజీ కాదు డిలేతోనే, ఆఫ్టర్ సో మచ్ ఢిల్లీ డాలింగ్ డెసిషన్కి అయితే వచ్చారు. సాటర్న్ మూన్ మహాదశ, సాటర్న్ అంతర్దశలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే అన్ని ప్లానెట్స్, ఇక్కడ ఉన్న 4 ప్లానెట్స్ నెగిటివ్ ప్లానెట్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. ఇన్ని నెగిటివ్ ప్లానెట్స్ కలిపి ఒక సూపర్ పాజిటివ్ రిజల్ట్ని, మ్యారేజ్ని ఫ్రక్టిఫై చేసాయి. 33rd ఇయర్లోని జూపిటరు, మూను, అంటే మహాదశ లార్డ్ అండ్ జూపిటర్, ఈ 2 ప్లానెట్స్ సన్ మెర్క్యూరీకి ట్రైన్ ఇచ్చాయి. అట్ ద సేమ్ టైం అటుపక్క మార్స్ ఈజ్ ద కారక్ ఆఫ్ హస్బెండ్ కదా, ఫీమేల్ చార్ట్ కాబట్టి ఇక్కడ గ్రాండ్ ట్రైన్, అటుపక్క మార్స్, ఇటుపక్క అంటే మంగళకారకుడు, మంగళసూత్రకారకుడు అమ్మాయి లైఫ్కి మార్స్ కాబట్టి, హస్బెండ్ కాబట్టి మార్స్కిను, ఇటుపక్క సన్ 7th లార్డ్, మెర్క్యూరీ 5th లార్డ్ ట్రైన్ ఇచ్చే. అట్ ద సేమ్ టైం అంతర్దశ లార్డ్ అపోజిషన్ తీసుకున్నాడు. సో ఈ రకంగా 17 యాక్సిస్ 159 బిఎన్ఎన్లో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా ప్లానెట్స్ చక్కగా కనెక్ట్ అయ్యి మ్యారేజ్ని ఫ్రక్టిఫై చేసాయి. మరి మూన్ దశ స్టార్టింగ్ నుంచి కూడా పొజిషన్ ఇదే కదా, మరి మూన్ దశలో ఎందుకు ఇలాగా మ్యారేజ్ అవ్వలేదు అంటే, మిగతా అన్ని దశల్లోని మూన్లో మార్స్, మూన్లో రాహు, మూన్లో జూపిటర్, ఇక్కడ దాకా కూడా అడ్డుతున్నది ఎవరు అంటే సాటర్న్. లగ్నాధిపతి స్వయంగా 12th లార్డ్ అయ్యి ఐసోలేషన్ కోరుకుంటోంది. ఇప్పుడు ఎప్పుడైతే 7thలో పడిపోయిందో, అక్కడ సాటర్న్ ఎప్పుడైతే 7th యాక్సిస్లోకి వచ్చేసిందో, 17 యాక్సిస్లోకి వచ్చి జూపిటర్ కూడా ఎప్పుడైతే ఇక్కడ పొజిషన్ తీసుకున్నాడో, సన్ అండ్ మెర్క్యూరీ ఈజ్ ఎ సెలబ్రేషన్, బిగ్ సెలబ్రేషన్ ఎట్ హోమ్, అండ్ మార్స్ ఈజ్ ఆఫ్ కోర్స్ మ్యారేజ్ ఫర్ ద విమెన్. సో మార్సు, జూపిటరు, సన్ను ట్రైన్లోకి వచ్చి ఎప్పుడైతే ఈ అపోజిషన్ ఇప్పటిదాకా తీసుకున్న పర్సన్ వెంటనే కన్సెంట్లోకి వచ్చేసింది, అక్కడ మార్స్కి గేట్లు ఎత్తేసింది. సో ఆఫ్టర్ ఎ వెరీ బిట్టర్ స్ట్రగుల్ అండ్ ఎప్పుడైతే ఈ 6-12 లార్డ్స్ ఎప్పుడైతే మనకి ఇలాగ అపోజిషన్ ఉంటుందో, పైగా ఈ నల్లిఫికేషన్ కూడా జరుగుతుంది, విపరీత రాజయోగం అనమాట. ఇక్కడ ఈ రెండింటి తాలూకా ఈ కాంబినేషను ఆఫ్టర్ వెరీ టఫ్ అండ్ బిట్టర్ స్ట్రగుల్, హార్డ్ ఎర్న్డ్ మనీ లాగా అనమాట. సక్సెస్ అనేది వీళ్ళు లైఫ్లో చూస్తారు. ఇట్స్ ఎ లేట్ సక్సెస్ బట్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్ సక్సెస్. ఇన్ని ప్లానెట్స్ ఇన్వాల్వ్ అయిపోయాయి. మరి వీనస్ పక్కకి వెళ్ళిపోయాడు కదా అనడానికి లేదు. వీనస్ ఎందుకు థిక్ ఆఫ్ దీనిలో ఉన్నాడు అంటే, ఇటు చూసినట్లయితే మార్స్ వీనస్ స్టార్లో ఉన్నాడు, మెర్క్యూరీ వీనస్ స్టార్లో ఉన్నాడు, సన్ వీనస్ స్టార్లో ఉన్నాడు. సో ఇండైరెక్ట్గా వీనస్ అనేది ఈ ట్రైన్లోని ఆపరేషన్లోని ఎనర్జీస్, ప్లానెటరీ స్టార్ లార్డ్గా బలంగా తన ఎనర్జీస్ని ఈ మొత్తం కార్యానికి ఇచ్చాడు. సో అన్ని ప్లానెట్స్ ఎప్పుడైతే మనం మ్యారేజ్ అనే ఇలాంటి మైటీ బిగ్ ఈవెంట్స్ మనం చూస్తామో చార్ట్లోని, ప్రతి ఒక్క ప్లానెట్, ప్రతి ఒక్క హౌస్ కాంట్రిబ్యూషన్ అనేది మనం చాలా క్లియర్గా చూస్తాము. అండ్ అంటే ప్రతి అణువు అంటాం కదా, మనసా వాచా కర్మణః పని అనేది జరుగుతుంది. అది మనకి క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా చార్ట్లో, అంటే ఇంట్లో వాళ్ళు కూడా అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. సో అందరూ మనస్ఫూర్తిగానే ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పుడు కాలపురుష కుండలిలో నుంచి మళ్ళీ మనం ఇంకొక టెక్నిక్లోని కూడా మళ్ళీ చూస్తాం. ఇక్కడ 9 పాదాలు, ఇక్కడ 9 పాదాలు, ఇక్కడ 9 పాదాలు. ఇక్కడ అమ్మాయికి 27 సంవత్సరాలు వచ్చాయి. 27వ సంవత్సరం ఇక్కడ మళ్ళీ 9 పాదాల్లోని 28, 29, 30, 31, 32, 33 అంటే 1, 2, 3, 4, 5 6th పాదం, 6th నక్షత్ర పాదం అంటే మనకి ఆశ్లేష 1వ పాదం. సో ఇక్కడ మనం ఆశ్లేష హిట్ అవుతున్నాము. ఆశ్లేషకి ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి మెర్క్యూరీ వచ్చింది. మెర్క్యూరీ స్టార్లో లగ్నం అనేది, అంటే కాలపురుష కుండలి తలుగా లగ్నం అక్కడికి మూవ్ అయింది. మూవ్ అయినప్పుడు మనకి ఇక్కడ కర్కాటక రాశిలో లగ్నం పడింది. అది లగ్నం ఎక్కడుంది అంటే 33వ సంవత్సరంలో 6వ పాదాన్ని టచ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఆశ్లేష 1వ పాదం వచ్చింది కాబట్టి ఇది మనకి ధనుర్నవాంశలోకి వచ్చేస్తుంది. మర్క్యూరీ ఆశ్లేష 1వ పాదం ధనుర్నవాంశ.
కాబట్టి ఇక్కడ మనకి రూలింగ్ ప్లానెట్స్ ఎలా వస్తాయి అంటే మూన్ ఏమో మన రాశి, మెర్క్యూరీ ఏమో మన తాలూకా నక్షత్రనాథుడు, నవాంశ కాబట్టి ఇక్కడ జూపిటర్ ఆపరేట్ అవుతాయి. ఎక్కడ ఈ 33rd ఇయర్లో ఈ 3 కూడా మనకి ఇక్కడ కీ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ లగ్నాత్ మర్క్యూరీ ఏమో 7వ ఇంట్లో ఉన్నాడు. సో 7th హౌస్ ఫుల్ఫిల్ అయింది. మూన్ ఏమో అంటే ఇక్కడ ఈ పాయింట్ ఏమో లగ్నం అనుకున్నాం కదా. సో ఫస్ట్ లార్డ్, ఈ లగ్నానికి ఫస్ట్ లార్డ్ ఏమో 11th హౌస్లో పడ్డాడు. మెర్క్యూరీ ఏమో 2nd హౌస్లో ట్రిగ్గర్ అయింది. అంటే ఈ లగ్నానికి 2nd హౌస్, లగ్నాత్ 7వ ఇంట్లో ట్రిగ్గర్ అయింది. అలాగే లగ్నం 2nd హౌస్కి డైరెక్ట్గా ట్రైన్ ఇస్తున్నది 2nd హౌస్కి. సో 2, 7, 11 ట్రిగ్గర్ అయిందనమాట బై మూన్, మెర్క్యూరీ అండ్ జూపిటర్ ఇటు పక్క 11th హౌస్ని, అటు 2nd హౌస్ని కూడా షోల్డర్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మూడు ప్లానెట్స్ మన తాలూకా రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేసాయి చక్కగా. అండ్ మూన్ హ్యాపెన్స్ టు బి ద మహాదశ లార్డ్ కాబట్టి ఈవెంట్ని చాలా హ్యాపీగా ఇచ్చే. అండ్ లగ్నం కూడా ట్రిగ్గర్ అయింది కాబట్టి సాటర్న్. అండ్ ఇంకా నోడ్స్ 2 కూడా వాటికే అటాచ్ అయి ఉన్నాయి, మూన్కి సాటర్న్కి. కాబట్టి మ్యారేజ్ అనేది ఫ్రక్టిఫై అయింది. కాల్పురుష్ కుండ్లీలోని మనం ఎప్పుడైతే 33rd ఇయర్ని ఇక్కడి నుంచి ట్రిగ్గర్ చేసుకొని 999 చొప్పున ఇక్కడ లగ్నం తీసుకున్నామో, ఇక్కడ 33rd ఇయర్ పాదం పడింది. ఎవరి పాదం? ఆశ్లేష పాదం. దాని తాలూకా సోల్ పాయింట్ అంటే నవాంశ, ధనుర్నవాంశలోని మెర్క్యూరీ తాలూకా 1వ పాదం పడింది కాబట్టి ఇది సోల్ పాయింట్. ఈ సోల్ పాయింటే మ్యాటర్ని ట్రిగ్గర్ చేస్తుంది. బిఎన్ఎన్లోని మనం చెప్పుకునేటటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే లగ్న పాదం ఎక్కడైతే పడిందో ఆ నక్షత్రం తాలూకా నవాంశ పాదం, ధనుర్నవాంశ యాక్చువల్గా ఈవెంట్ని ఫ్రక్టిఫై చేస్తుంది. అది మనం ఆల్రెడీ ఇందాక కూడా చూసాం, ఈ యాక్సిస్ ఎలాగ వర్క్ చేసిందో. సోల్ పాయింట్ అంటారు దాన్ని. అంటే సోల్ లెవెల్లోని అది వర్క్ అనేది జరుగుతుంది. ఇంకో టెక్నిక్ దశాలగ్న కుండలి టెక్నిక్. ఎక్కడైతే దశానాథుడు, మహాదశనాథుడు ఎక్కడైతే పోజిట్ అయి ఉంటాడో దాన్ని లగ్నంగా తీసుకొని అక్కడి నుంచి మనం అంతర్దశానాథుడేమో శాటర్న్ ఇక్కడ కూర్చున్నాడు, ట్రైన్ ఏమో మార్స్ అయ్యాడు. ఎలాగో ప్రోగ్రెసివ్ జూపిటర్ రెట్రో అదే వెనక్కి వచ్చింది ఇంట్లోకి. సన్ అండ్ మెర్క్యూరీ ఇక్కడ ఉన్నాయి, అవి కూడా ట్రైన్ అయ్యాయి, మనకి గ్రాండ్ ట్రైన్ ఫామ్ అయింది. అండ్ ఇవన్నీ కూడా మనకి వీనస్ నక్షత్రంలో ఉన్నాయి. సో ఆల్ ప్లానెట్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ కవర్డ్ బై ద దశాలగ్న. ఇది దశాలగ్న కుండలి టెక్నిక్. ఎప్పుడు కూడా దశాలగ్నం నుంచి ఎక్కడైతే హౌసెస్ ట్రిగ్గర్ అవుతాయో ట్రైన్స్ను అపోజిషను, ఆ హౌసెస్ తాలూకా ఈవెంట్స్ 100% లైఫ్లో రెక్టిఫై అవుతాయి. ఎప్పుడవుతాయి? ఆ అంతర్దశల్లో అవుతాయి. అది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం శాటర్న్ అంతర్దశ చూసాం. మరి శాటర్న్ కన్నా ముందు రాహు అంతర్దశ వచ్చింది, మార్స్ అంతర్దశ వచ్చింది. వీటన్నిటిని ఎవరు అడ్డుకున్నారో మనకు అర్థమైంది కదా. శాటర్నే అడ్డుకున్నాడు. వై? ఐసోలేషన్ లార్డ్ ఆయన చేతిలో ఈ హౌస్ లార్డ్షిప్ పెట్టుకున్నాడు. వద్దు వద్దు వద్దు. వచ్చిన మ్యాచ్లన్నీ కూడా ఫిల్టరింగ్ అనమాట, ఎక్సెస్ ఫిల్టరింగ్ బికాస్ ఆఫ్ ది మూన్ రాహు మైండ్ సెట్. నవాంశకు వచ్చేసరికి చూశారు కదా, మళ్ళీ మూన్ రాహు వర్గోత్తం. మళ్ళీ శాటర్న్ లగ్నాధిపతి బలంగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే లగ్న కరెక్షన్ అనేది కనిపిస్తున్నది. బీటీఆర్ పడుతుంది, లగ్నం షిఫ్ట్ అవుతుంది. మేన లగ్నం అయినప్పుడు అప్పుడు మనకి ఇక్కడ ట్రైన్లు వచ్చేస్తాయి. ట్రైన్ వచ్చి 11th ఏమో కేతు, ఇవన్నీ కనెక్టివిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వీనస్ కూడా కనెక్ట్ అవుతున్నది. శాటర్న్ ఎలాగో రాశి ఇద్దరు ఒకే రాశి పంచుకున్నారు కాబట్టి శాటర్న్ కూడా యాక్టివేట్ అవుతాడు గ్యారంటీగా. బికాజ్ అంతర్దశ లార్డు అండ్ ఆయన తాలూకా నక్షత్ర లార్డు ఖచ్చితంగా మనకి ఇక్కడ కనపడాలి. ఇది యాక్టివ్గా ట్రైన్స్లో, నవాంశలో.